చిన్నారెడ్డి మాట్లాడిన మాటల రికార్డింగ్స్ ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పరిశీలించి పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అన్నారు. నేతలు సంయమనం పాటించాలన్నారు. చిన్నారెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించారు. వెనక ముందు మాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి క్రమశిక్షణకు సంబంధం ఉండదు. ఎవరు తప్పు చేసినా వేటు తప్పదు. కొంత సమయం ఇచ్చడం ఉంటుంది, కొంత వేచి చూసే ధోరణి ఉంటుంది. బట్ అల్టిమేట్గా తప్పిదం చేసినారని నిరూపించినప్పుడు చర్యలు ఉంటాయి. ఆ వ్యక్తం చేసిన ప్రతి బాధను కూడా మనం క్రమశిక్షణ కింద తీసుకోలేము. ఆ గీత దాటినప్పుడే దాన్ని క్రమశిక్షణ కింద తీసుకుంటాం. వెనక ముందు మాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి క్రమశిక్షణకు సంబంధం ఉండదు. ఎవరు తప్పు చేసినా వేటు తప్పదు. కొంత సమయం ఇచ్చడం ఉంటుంది, కొంత వేచి చూసే ధోరణి ఉంటుంది. బట్ అల్టిమేట్గా తప్పిదం చేసినారని నిరూపించినప్పుడు చర్యలు ఉంటాయి. ఆ వ్యక్తం చేసిన ప్రతి బాధను కూడా మనం క్రమశిక్షణ కింద తీసుకోలేము. ఆ గీత దాటినప్పుడే దాన్ని క్రమశిక్షణ కింద. రైట్, అది చిన్నారెడ్డి మాట్లాడిన మాటలకి సంబంధించిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడడం చూసాము. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, కుల మత ప్రాంతాలకు అతీతంగా యాక్షన్ ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాటల్ని వింటే. సో ఏం జరగనుంది ఫర్దర్ గా? రైట్, వనపర్తి సంబంధించినటువంటి చిన్నారెడ్డి ఎపిసోడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీ కొంత సీరియస్గానే ఉంది. ఉదయం మనం చూసాం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా అందుకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే పార్టీ నాయకులు ఇచ్చినటువంటి వీడియోస్ కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇప్పటికే ఏఐసీసీ ఒక నివేదికను సిద్ధం చేస్తుంది. వనపర్తికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో కనుక మనం చూస్తే దీనిపై కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి గీత ఎవరు దాటినా కూడా చర్యలు తీసుకుంటామని. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి తన అనుచరులతో గాంధీ భవన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. గడిచిన అరగంట నుంచి ఈ ధర్నా కొనసాగుతుంది. గాంధీ భవన్కు వచ్చినటువంటి పీసీసీ చీఫ్ని కలవడం, అలాగే చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పార్టీకి చేసినటువంటి ద్రోహానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి అని ఒక వినతి పత్రాలని ఆధారాలతో సహా సమర్పించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తున్నారు. అయితే క్రమశిక్షణ కమిటీకి కూడా ఎమ్మెల్యే మెగారెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఒక ఎత్తు అయితే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో పూర్తి వివరాలన్నింటినీ తీసుకొని ఏఐసీసీకి నివేదిక ఇచ్చేటువంటి ఆలోచన అయితే కనబడుతుంది. Yes, Chari. Thank you. Thanks for the updates.